హలో వ్యూవర్స్. ఈరోజు నేను మనం డిష్ వాషర్ వాడుతూ ఉంటాం కదా, సోప్స్, దాని క్యాప్తోన ఒక క్రాఫ్ట్ చేస్తున్నా అండి. ఆ క్యాప్కి వైట్ కలర్ ఎక్రిలిక్ పెయింట్ స్పాంజ్తో అప్లై చేస్తున్నాను. బ్రష్తో అవ్వదు. 2 కోట్స్ వేసిన తర్వాత ఇలా ఉంది. దాని మీద నేను ఒక ఎలిఫెంట్ బొమ్మ డ్రా చేస్తున్నాను. మన ఇష్టం అండి, వేరే ఏ బొమ్మలన్నా డ్రా చేసుకోవచ్చు. క్యామిల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏదన్నా బొమ్మ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలిఫెంట్ ఈజీగా ఉంటుంది కదా అని ఎలిఫెంట్ బొమ్మ డ్రా చేశాను. ఫస్ట్ స్కెచ్తో డ్రా చేసుకోండి, తర్వాత పెయింట్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా పెయింట్ బ్రష్తో రాదు కదా. నేను ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ యూజ్ చేస్తున్నాను అండి ఎలిఫెంట్కి. తర్వాత బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నా. ఈ వైట్ కలర్ మొత్తాన్ని ఎల్లో కలర్ వేస్తున్నాను, ఇంకా బాగా కనబడుతుంది కదా. తర్వాత ఒక పూసలు లేసి తీసుకుని దాని చుట్టూరా అంటిస్తున్నా. అంటించిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత ఒక కలర్ తీసుకుని దీని చుట్టూరా డాట్స్ పెడుతున్నా అండి, ఇంకా బాగా కనబడుతుంది కదా డిజైన్ కింద. ఐడియా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్.